అందరికీ నమస్కారం. సో ఇక్కడ మీకు పక్కన కనిపించే లైన్ ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా ఉన్న లైన్ మౌలాలి నుంచి సనత్ నగర్ వరకు. అయితే ఇది గూడ్స్ కోసం బైపాస్ లైన్ కిందగా వాడేవాళ్ళు. సికింద్రాబాద్ స్టేషన్ టచ్ అవ్వకుండా చర్లపల్లి స్టేషన్ దాటాక మౌలాలి దగ్గరలో ఉన్నప్పుడు ఈ లైన్ అనేది మౌలాలి టచ్ అవ్వకుండా మీకు సనత్ నగర్ వైపు వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అలాగే ఈ లైన్కి ఒక బ్రాంచ్ లైన్ మల్కాజ్గిరి జంక్షన్ దగ్గర జాయిన్ అవుతుంది. సో మీకు వరంగల్ సైడ్ నుంచి వచ్చే కాచిగూడ వైపు వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఆ దారి ద్వారా వెళ్ళి మల్కాజ్గిరి జంక్షన్ దగ్గర జాయిన్ అయ్యి మల్కాజ్గిరి జంక్షన్ దగ్గర మీకు నిజామాబాద్ సికింద్రాబాద్ వెళ్ళే లైన్లో జాయిన్ అయ్యిద్ది. సో అలా కాచిగూడ వెళ్ళిపోతుంది. కానీ మామూలుగా ఉన్న రూట్ అయితే మౌలాలి నుంచి డైరెక్ట్గా సనత్ నగర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాన్ని డబ్లింగ్ అనేది చేశారు. సో త్వరలో మీకు ఘట్కేసర్ నుంచి లింగంపల్లి వరకు ఆ లైన్లో ఎంఎంటీఎస్ సర్వీసులు అనేది ప్రారంభిస్తారు. అండ్ అలాగే రాబోయే ఫ్యూచర్లో అంటే మేబీ ఒక 5-6 ఇయర్స్ తర్వాత కొన్ని ట్రైన్స్ని సికింద్రాబాద్ స్టేషన్ అయితే స్కిప్ చేయించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా ఆ దారిలో వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే గూడ్స్ ట్రైన్స్ తిరుగుతున్నాయి. రేపు త్వరలో నరేంద్ర మోడీ గారు వచ్చి ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పనిలో భాగంగా కొన్ని ఎంఎంటీఎస్ సర్వీసులని ఆ రూట్లో ప్రారంభిస్తారు. ఇంకొక అప్డేట్ ఏంటంటే త్వరలో చల్లపల్లి స్టేషన్ నుంచి కొన్ని ట్రైన్ సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి. అంటే కొత్త సర్వీసులు కాదు, ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో తిరుగుతున్న సర్వీసులే చల్లపల్లితో టెర్మినేట్ చేసేస్తారు. అందులో ఒకటి హైదరాబాద్ చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అలాగే సికింద్రాబాద్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్, అలాగే షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. సో ఈ 3 ట్రైన్ సర్వీసెస్ని ఇక నుంచి చల్లపల్లి నుంచి స్టార్ట్ చేస్తారు. డేట్ అయితే మెన్షన్ చేయలేదు. అలాగే దాంతోపాటు మనకి సికింద్రాబాద్ నుంచి వరంగల్ వైపు మరియు గుంటూరు వైపు తిరిగే కొన్ని ఇంటర్సిటీ ట్రైన్స్కి ఈ చల్లపల్లి స్టేషన్లో అయితే హాల్ట్ కల్పిస్తున్నారు. సో అందులో గోల్కొండ ఎక్స్ప్రెస్, అలాగే మీకు కాగజ్ నగర్ వైపు ఉన్న ఇంటర్సిటీ బండ్లు, శాతవాహన ఎక్స్ప్రెస్, ఇలా మరికొన్ని ట్రైన్స్ అయితే చల్లపల్లిలో హాల్టింగ్ కల్పిస్తున్నారు. సో డేట్ అయితే ఇంకా చెప్పలేదు. దీనికి సంబంధించిన లిస్ట్ నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి అక్కడ మీరు డీటెయిల్గా చూడవచ్చు ఏ ట్రైన్స్ అనేవి. అండ్ సో ఈ వీడియోలో ఇంతే ఇంకా ఇన్ఫర్మేషన్. సో ఇంకేమన్నా చల్లపల్లి టెర్మినస్ గురించి అప్డేట్స్ అనేది తెలిస్తే ఇంకో వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.